హలో అండి. ఈ వీడియోలో నేను మీకు ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్స్ 80C నుంచి 80CCG వరకు చెప్తాను. వేరే సెక్షన్స్ ఇంకో వీడియోలో కవర్ చేస్తాను. స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దానివల్ల ఏమంటే నా వీడియోస్ మీకు ఈజీగా యూట్యూబ్లో కనిపిస్తాయి. అండ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, గంట సింబల్, అది క్లిక్ చేస్తే ఎప్పుడైతే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడొచ్చు. సో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి, ఎందుకంటే నెక్స్ట్ టూ త్రీ స్లైడ్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 80C, 80CCC అండ్ 80CCD1 ఈ 3 సెక్షన్స్కి మ్యాక్సిమం అలవబుల్ లిమిట్ అంటే మ్యాక్సిమం లిమిట్ 1,50,000. ఏవైతే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్స్ 1,50,000 వరకు ఈ 3 సెక్షన్స్లో చూపించుకోవచ్చు. అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇండివిజువల్గా కూడా 80Cకి 1,50,000 ఉంటుంది. 1,50,000 80Cలో చూపిస్తే మిగతా రెండు వాటిని వదిలేయాలి. సో సేమ్ అప్లైస్, అంటే సేమ్ విత్ 80CCC, 80CCD1. సో 80C స్టార్ట్ చేస్తే 80C ఎవరికి ఎలిజిబుల్? ఇది ఎనీ ఇండివిజువల్ లేదా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మెంబర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అండర్ 80C. అండ్ మ్యాక్సిమం లిమిట్ ముందు చెప్పినట్టు 1,50,000. అలోన్ ఓన్లీ 80C పెట్టుకుంటే మీన్స్ ఓన్లీ 80C వరకు చూపించుకోవాలనుకుంటే మిగతా రెండు సెక్షన్స్ వదిలేయాలి. అంటే ఓవరాల్గా ఈ 3 సెక్షన్స్ కలిపితే మ్యాక్సిమం లిమిట్ 1,50,000 వరకు ఉంటుంది. సో ఈ సెక్షన్ కింద ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అంటే ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ స్కీమ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, లైఫ్ ఇన్సూరెన్స్, పీపీఎఫ్, చైల్డ్స్ ట్యూషన్ ఫీ. చైల్డ్స్ ట్యూషన్ ఫీ పెట్టినప్పుడు మ్యాక్సిమం 2 చిల్డ్రన్ మాత్రమే అలౌడ్. అమౌంట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1,50,000. తర్వాత షేర్స్, ప్రిన్సిపల్ పేమెంట్ ఆఫ్ హోమ్ లోన్ ఏదంటే ఆ హోమ్ లోన్ ఇన్వెస్ట్మెంట్ అంటే దానికి కట్టే రీపేమెంట్, ఫిక్స్డ్ డిపాజిట్, 5 years ఫిక్స్డ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి స్కీమ్, స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే ఏదైనా హౌస్కి సంబంధించింది. వాటి గురించి ఇన్ డీటెయిల్గా వెళ్తే టైం సరిపోదు. సో బేసిక్స్ సెక్షన్స్ ఏంటి అనేది చూద్దాం ఈ వీడియోలో. 80CCC ఎవరికి అంటే ఎవరికి ఎలిజిబుల్ అంటే ఓన్లీ ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది ఎలిజిబుల్ కాదు. అండ్ మ్యాక్సిమం లిమిట్ 1,50,000 ఇది కూడా. అండ్ ఈ సెక్షన్ అండర్ ఏంటంటే ప్రీమియం పేడ్ ఫర్ యాన్యుటీ ప్లాన్ ఆఫ్ ఎల్ఐసి అంటే పెన్షన్ రిలేటెడ్ స్కీమ్స్ ఇవి. యాన్యుటీ ప్లాన్ ఆఫ్ ఎల్ఐసి కానీ వేరే ఇన్సూరెన్స్ కంపెనీ కానీ దేనికైనా యాన్యుటీ ప్లాన్ లాంటి స్కీమ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 80CCC కిందికి వస్తుంది. ఈ స్కీమ్స్ ఏంటంటే మెయిన్లీ పెన్షన్ లాంటివి, పెన్షన్ లాగా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది అదనమాట. సో ఇటువంటి స్కీమ్స్ అన్నీ ఓన్లీ ఈ టైప్ ఆఫ్ స్కీమ్ అనేది 80CCC కిందకి వస్తుంది. ఎల్ఐసి మనకి 80Cలో కూడా ఉంది, కానీ ఈ యాన్యుటీ ప్లాన్ ఆఫ్ ఎల్ఐసి అనే పర్టిక్యులర్ స్కీమ్ మాత్రం 80CCC కిందికి వస్తుంది. అది 80C కిందికి రాదు. ఇది ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 80C అండ్ 80CCC. సో మనకి ఇంకా కొంచెం క్లారిటీ కావాలంటే అంటే ఈ రెండింటి మధ్య క్లియర్ డిఫరెన్స్ అనేది మనకి ఇంకా టూ మెయిన్ పాయింట్స్ చెప్పొచ్చు. ఫస్ట్ ఏంటంటే యాన్యుటీ ప్లాన్ ఆఫ్ ఎల్ఐసి ఈ టైప్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ 80CCC కింద మాత్రమే వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే అండర్ 80C మనం ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, నాట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. కానీ 80CCCలో ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ ట్యాక్సబుల్ అవుతుందో ఆ ఇన్కమ్ నుంచి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ 2,65,000 ఉందనుకోండి,
ఇన్కమ్, టోటల్ ఇన్కమ్, అందులో 15,000 ట్యాక్సబుల్ ఇన్కమ్. సో ఆ 15,000కి మాత్రమే మనము ఒకవేళ 80CCC సెక్షన్లో ఇన్వెస్ట్మెంట్స్ చూపించాలనుకుంటే ఆ 15,000లో మాత్రమే చూపించాలి. ఆ 2,50,000లో 80CCC రాదు, ఎందుకంటే అది నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్. అది సో హోప్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. కింద చూసుకుంటే ఎగ్జాంపుల్ 80CCC 80CCD 3 ఉన్నాయి. 80Cలో ఉన్న 14,085 అది ట్యాక్సబుల్ ఇన్కమ్లోకి రావచ్చు లేదా నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్లోకి రావచ్చు. కానీ 80CCC ఏదైతే ఉందో బి1 ఉందో దాంట్లో ఏదైతే అమౌంట్ రావాలో ఆ అమౌంట్ నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అయితేనే వస్తుంది. సో ఇవి రెండు మేజర్ డిఫరెన్సెస్ 80Cకి 80CCCకి. 80CCD ఇది ఏంటంటే ఇది కూడా పెన్షన్ స్కీమ్సే, కాకపోతే ఏంటంటే ఇది ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్స్లో వేస్తే అది అండర్ 80CCD కిందకి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ లేదా అటల్ పెన్షన్ యోజన స్కీమ్. అండ్ 80CCDలో 2 టైప్స్ ఉన్నాయి, 80CCD1, 80CCD2. 80CCD1 వరకు 80C నుంచి 80CCD1 వరకు మ్యాక్సిమం లిమిట్ 1,50,000. 80CCD1 అంటే ఏంటంటే ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఎంప్లాయీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి ఏదైనా వేరే ఎంప్లాయీ చేసే ఇన్వెస్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ CCD1 కిందికి వస్తాయి. మ్యాక్సిమం లిమిట్ 10% ఆఫ్ హిస్ శాలరీ, 10% ఆఫ్ ద శాలరీ అన్నమాట. అండ్ మ్యాక్సిమం 10% ఆఫ్ హిస్ శాలరీ. 80CCD1B చూసుకుంటే ఏంటంటే 1B అనేది ఇంకో పార్ట్. ఇదేంటంటే జస్ట్ అడిషనల్ థింగ్. నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 50,000 ఎక్స్ట్రా లిమిట్ పెరుగుతుంది. అంటే 80CCC 80CCD1 వరకు 1,50,000 లిమిట్ ఉంది. ఎప్పుడైతే 80CCD1B యాడ్ అవుతుందో మ్యాక్సిమం లిమిట్ 2 lakhs అన్నమాట. అండ్ 80CCD2 అంటే ఏం లేదు, స్మాల్ డిఫరెన్స్. ఎంప్లాయర్ ఎప్పుడైతే ఎంప్లాయీ కోసం ఇన్వెస్ట్ చేస్తాడో అంటే ఎంప్లాయర్ ఇన్వెస్ట్ చేస్తే నేషనల్ పెన్షన్ స్కీమ్స్లో అదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో దెన్ అది 80CCD2 కిందకి వస్తుంది. అండ్ ఇది కూడా మ్యాక్సిమం లిమిట్ 10% ఆఫ్ హిస్ శాలరీ, అంటే 10% ఆఫ్ శాలరీ అన్నమాట. 80CCG లాస్ట్. ఇదేంటంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే 1st April 2017 నుంచి ఈ సెక్షన్ అనేది తీసేశారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఈ సెక్షన్ అనేది ఉండదు. కాకపోతే చిన్న స్మాల్ ఐడియా ఏంటంటే ఈ సెక్షన్ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది మళ్ళీ. సో ఇది యాక్చువల్లీ అంత ఇంపార్టెంట్ కాదు, సో నేను ఎక్కువ కవర్ చేయాలనుకోవట్లేదు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్.